హోలీ వెన్స్డే మనకొక ప్రశ్న వేస్తుంది. మనము ఎవరు? యేసును ప్రేమించేవారమా లేక మన లాభం కోసం వదిలేస్తామా? హోలీ వెన్స్డే బయట అన్నీ ప్రశాంతంగా కనిపిస్తున్నాయి, కాని లోపల ఒక ద్రోహం నిశ్శబ్దంగా పుడుతోంది. ఇది సాధారణ రోజు కాదు, ఇది ప్రేమ మరియు ద్రోహం మధ్య యుద్ధం మొదలయ్యే రోజు. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను. ఆ గది అంతా సువాసనతో నిండిపోయింది. అది ఒక అర్పణ, అది ఒక ప్రేమ ప్రకటన. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యం చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలదీ చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అక్కడ యేసు చూసింది తైలము కాదు, ఆమె హృదయం. అదే సమయంలో యూదా ఇస్కరియోతు నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయాడు. అయితే గత 2 రోజులుగా ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయంచేత యేసును నేలాగు పట్టుకుని చంపుదుమా అని ఆలోచించుకొనుచుండిరి. కాని 2 దినములలో పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ ఉన్నందున ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని ఆలోచించుకుంటున్నారు. అది తెలుసుకున్న యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు. తాను వారిని ఈ విధంగా అడిగాడు, యేసును మీకు అప్పగిస్తే నాకు ఏమిస్తారు? వారు చెప్పారు, 30 వెండి నాణేలు. ఆ క్షణం నుండి యూదా ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు, ద్రోహం చేయడానికి. ఒకవైపు ప్రేమతో తైలాన్ని పోసిన స్త్రీ, మరోవైపు వెండికి అమ్ముకున్న శిష్యుడు. ఒకరు యేసుకు ప్రేమను అర్పించారు, మరోవాడు యేసును వెండికి అమ్మాడు. ఇద్దరూ యేసు దగ్గరే ఉన్నారు, కాని వారి హృదయాలు వేరు. ఇంక చివరిగా హోలీ వెన్స్డే మనకొక ప్రశ్న వేస్తుంది. మనము ఎవరు? యేసును ప్రేమించేవారమా లేక యూదాలా మన లాభం కోసం వదిలేస్తామా? ఈరోజు నిర్ణయం తీసుకోండి. ప్రేమను ఎంచుకుంటారా లేక ద్రోహాన్ని ఎంచుకుంటారా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. హోలీ వీక్ సిరీస్ కొనసాగుతుంది.